కాబట్టి ఇప్పుడు ముగ్గురు సాక్షి సంతకం పెట్టాక డబ్బు ఇచ్చారు. అబ్బో పప్పు దినుసులు తీసుకొచ్చారు, అన్నీ తీసుకొచ్చారు. అన్నీ తీసుకొచ్చిన తర్వాత బ్రహ్మగారు వచ్చి అన్నారు, పెళ్లికి ఇంటికి బంధువులు వచ్చినప్పుడు, పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు యజమాని యజమానురాలు వాళ్లతో కలిసి భోజనం చేయకూడదు. కాబట్టి వెంకటేశ్వర, నువ్వు, లక్ష్మీదేవి, కొడుకు మన్మధుడు, వకుళమాత, ఈ నలుగురు అన్నం తినకండి, అందరూ తిన్నాక మీరు తినండి అన్నారు. అలాగే తింటాను కానీ పులుసు వండాలి తప్పకుండా. ఎందుచేత అంటే ఇంటికి అల్లుడు వచ్చినా పెద్దలు వచ్చినా పులుసు అన్నం పెట్టాలి అని ఒక నియమం. అందుకని పులుసు వండాలి. ఇన్ని లక్షల మందికి పులుసు ఎక్కడ వండాలని అడిగారు. అగ్నిహోత్రుణ్ణి పిలిచి, అయ్యా నిన్ను వంటలు చేసే బ్రాహ్మణుడిగా పెట్టుకుంటున్నాను అన్నారు. చాలా సంతోషం, వంట చేసి పెడతాను కానండి, గిన్నెలు ఎక్కడి నుంచి తెస్తారు పులుసు కాయడానికి అన్నాడు. వాళ్ళన్నారు, పులుసుకి గిన్నెలు ఎక్కడి నుంచి వస్తాయా ఇన్ని లక్షల మందికి? ఓ పని చేయి, పాపనాశన ధారలు పడుతున్న కొండ మీద అందరం నించుని చింతపండు పిసుకుతాం, ఆ నీళ్లు కింద పడతాయి, నువ్వు మరగొట్టు, అందులో కూర ముక్కలు కరివేపాకు వేస్తాం, అన్నం పెట్టన్నారు అని పాపనాశనం కొండ మీద పిసికారు చింతపండు పులుసు. ఆ చింతపండు పులుసుని కింద అగ్నిహోత్రులు ఉడకబెట్టాడు. ఆ ఉడకపెట్టినటువంటి నీటిలోకి కూర ముక్కలు కరివేపాకు వేశారు. ఆ పులుసు తీసుకొచ్చి ఇతర రకములైనటువంటి పదార్థములను, అరిటాకులు వేశారు. వెంకటాచల పర్వతంలో ఉన్న అరటి చెట్లు తెచ్చి వ్యాస భగవానుడు ఏమన్నారో తెలుసా? ఇలా కూర్చుని తిన్నవాడు లేడు అన్నారు. ఎందుకని? ఎంత పెద్ద అరిటాకంటేట ఇలా ఎవరికి అందలేదు. రాజానుబాహు మరవింద దళాయతాక్షం రాముడు అందుతుందేమో. ఇలా అందక ఇలా కూర్చున్న వాళ్ళు విస్తరించి ఉన్న బూరు అందుకోవడానికి ఇలా అంటుండేవాట. ప్రతివాడు ఎగరవలసిందే. ఇది పత్ర విస్తీర్ణ భోజనం అన్నాడు వ్యాసుడు. అంత పెద్ద అరిటాకులో భోజనం అన్నాడు. ఇంతమంది భోజనం చేశారు. ఆ తరువాత మహానుభావుడు విష్ణుమూర్తి, ఆయన కొడుకు మన్మధుడు, తల్లిగారు వకుళమాత, భార్య లక్ష్మీదేవి భోజనం చేశారు. సరే, పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి నలుగు పెట్టారు, నీళ్లు పోశారు. అద్భుతమైనటువంటి శ్రీనివాస కళ్యాణం అని ద్విపద. సరే, తీసుకొచ్చారు, పెళ్లి కొడుకుని చేశారు, గరుడ వాహనం ఎక్కారు. శుకబ్రహ్మ అన్నారు, మీరు పెళ్లి కొడుకుగా మా ఊరి నుంచే వెళతారు కదా, నా ఆశ్రమంలో ఒక్కసారి దిగండి అన్నారు. ఇన్ని లక్షల మందితో శుకబ్రహ్మ ఆశ్రమంలో దిగారు. శ్రీకాళహస్తి సువర్ణముఖరి నది ఒడ్డున ఉండేది శుకబ్రహ్మ ఆశ్రమం. శుకతీర్థం అని ఇప్పటికీ ఉంది. అక్కడ దిగారు. దిగితే ఆయన లోపలికి వెళ్ళి కొద్దిగా అన్నం ఉడకపెట్టి అందులో కాస్త కూర కలిపి తీసుకొచ్చి పెట్టారు. ధూర్తుడా, ఇంతమంది వస్తే అన్నం పెడతావా అన్నారు దేవతలు. ఇంతటి మహానుభావుడు బ్రహ్మజ్ఞాని, ఈయన పెట్టలేదని ఏడుస్తారేరా అని ఇలా 3 వేళ్లతో ముద్ర పట్టి 4 మెతుకులు తీసి నోట్లో వేసుకుని బ్రహ్మాండమంతా తృప్తి పొందుగాక అని బ్రేమని తీర్చాడు వెంకటేశ్వరుడు. అందరి కడుపు నిండిపోయి శుకబ్రహ్మ ఏ ముద్దయా, ఏమిటో తేడుపులు వస్తున్నాయి మాకు వద్దన్నారు. అందరూ కలిసి నారాయణవనానికి వెళ్ళారు. పద్మావతీదేవిని తీసుకొచ్చారు, పీటల మీద కూర్చోబెట్టారు. పద్మావతి పరిణయం పూర్తయింది. ఎంతో సంతోషంగా శ్రీనివాస కళ్యాణం పూర్తయిపోయింది. శ్రీనివాస కళ్యాణం పూర్తయిన తర్వాత పద్మావతి శ్రీనివాసులు కొండెక్కుతున్నారు. కొండెక్కుతూ ఎక్కుతూ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆ అగస్త్య మహర్షి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకున్నాడు. తీసుకుని, అయ్యా వెంకటాచల పర్వతంలో నా వాల్మీక ఉంది కాబట్టి నేను అక్కడికి వెడుతున్నాను నా భార్యతో కలిసి అన్నాడు. అంటే అగస్త్య మహర్షి అన్నాడు, కొత్తగా పెళ్ళైన దంపతులు కొండ ఎక్కకూడదు, తప్పు. కాబట్టి 6 నెలలు దాటకుండా ఎక్కకూడదు కనుక 6 నెలలు ఇక్కడే ఉండు అన్నాడు. ఆశ్రమంలో అగస్త్య మహర్షి ఇక్కడ శివలింగాన్ని ఆరాధన చేస్తే శ్రీనివాస మంగాపురం దగ్గర కుటీరం ఇచ్చారు వెంకటేశ్వర స్వామికి. నవదంపతులు కనుక పద్మావతీదేవితో కలిసి వెంకటేశ్వరుడు 6 నెలలు నవదంపతులుగా అక్కడ విహరించాడు. అందుకే శ్రీనివాస మంగాపురంలో కళ్యాణం చేసుకుంటే పెళ్లిళ్ళు అయిపోయాయండి అంటారు. కారణం అదే. నవదంపతులుగా అక్కడ విహరించారు వాళ్ళు. 6 నెలలు దాటిన తరువాత వెంకటరమణుడు కొండ ఎక్కాడు. తొండమాన్ చక్రవర్తి ఆనందలయ విమానం కట్టాడు. ఇంకా రంగదాసు, బావి, అబ్బో ఏమి వెంకటేశ్వర వైభవం! ఎంతకని నేను చెప్పగలను? కాలం అన్నది ఒకటి ఉంటుంది కదా, పరిమితి అన్నది ఒకటి ఉంటుంది. ఆ వెంకటేశ్వరుడు పరబ్రహ్మస్వరూపము. అందుకే ఏకబేరమూర్తిగా నిలబడి ఉంటాడు. నేను శైవుణ్ణి అనుకోండి, నేను వెళ్ళి అభిషేకం చూస్తే శివుడిగా కనపడతాడు. ఒక శాక్తేయుడికి పరదేవతగా కనపడతాడు. ఒక కౌమారమునందున్న వాడికి సుబ్రహ్మణ్యుడిగా కనపడతాడు.
ఆయన అది కాదు, ఆయన అది కాదు, ఆయన అది కాదు, కాదు ఆయన ఏది కాదు, అన్నీ ఆయనే. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఒకనాడు వెంకటాచలంలో దర్శనం చేసుకుని వెడుతుంటే కొంతమంది ఆయన్ని అడిగారు, వెంకటేశ్వర స్వరూపమేమి అని అడిగారు. అది పరబ్రహ్మము అని చెప్పారు. అది పరబ్రహ్మము కనుక నువ్వు ఎలా చూస్తావో నీకు అలా కనపడుతుంది. నువ్వు నిత్యారాధన ఏ రూపంలో పరమేశ్వరుణ్ణి చేస్తావో ఆ రూపంలో ఆయన కనపడతాడు. కారణం ఒక్కటే, స్వేచ్ఛయా క్రీడతే తత్ర. అది పరబ్రహ్మస్వరూపం. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటాడు అన్నమయ్య. అందుకే ఏ మార్గమునందున్న వారికి ఆ మార్గమునందు ఉన్నటువంటి పరదేవతా స్వరూపంగా భాషిస్తూ ఉంటాడు. అంత గొప్ప స్వరూపం వెంకటేశ్వరుని యొక్క స్వరూపం. అటువంటి వెంకటేశ్వర స్వరూపం గురించి, అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాత్మ్యం గురించి ఒక 3 రోజుల పాటు, 3 అంకె సత్యం సనాతన ధర్మంలో 3 రోజుల పాటు నేను పూర్తిగా చెప్పాను అని నేను అంటలేదు. ఒక ఆవగింజని 6 కోట్ల ముక్కలు చేస్తే ఓ ముక్క ఎంత ఉంటుందో అంత చెప్పానంతే. కానీ కాలమునందు ఉన్నంతలో చెప్పగలిగినంతలో చెప్పగలిగినది చెప్పాను. కానీ ఒక్కటి తెలుసుకుంటే చాలు, పరమ కరుణామూర్తి. ఆ వెంకటేశ్వర దర్శనం, వెంకటాచల పర్వతాన్ని అధిరోహించడం, పుష్కరిణి స్నానం, తీర్థ స్నానం, ఆదివరాహస్వామి దర్శనం, ఇవన్నీ కూడా పాపములను నివారించుకోవడానికి హేతువులు. కలియుగంలో అందుకే వచ్చింది ఆ కొండ. అంత పరమపావనమైన క్షేత్రంలో, తిరుపతి పట్టణంలో తెల్లవారి చూస్తే వెంకటాచలాన్ని చూసేటటువంటి భాగ్యం పొందినటువంటి మీ అందరి ముందు ఆ భాగ్యం పొందని నేను కూర్చుని మీకు ఉపన్యాసం చెప్పడం వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం. కాబట్టి నాకేమీ తెలియకపోయినా, ఇక్కడ ఉన్నవారు మీరైనా, నేను వెంకటేశ్వరుడి గురించి చెప్తుంటే 3 గంటలు మాట్లాడుతున్నా, అయ్యో నీకేమయ్యా పెద్ద వేదిక మీద ప్రశాంతంగా చక్కగా మెత్తటి పక్క మీద కూర్చున్నావు, ఎంతసేపు అయినా మాట్లాడతావు, ఇంత ఇరుకులో మనుష్యులు నడిచే దారిలో కూడా కాళ్ళు కింద పెట్టి మేము కూర్చున్నాం అని కూడా అనకుండా, ఆసనాలన్నీ నిండిపోయినా, మార్గాలు నిండిపోయినా, బయట నిండిపోయినా, దారులు నిండిపోయినా, ఇంత భక్తితో కూర్చున్న మీ అందరి కోసం ఆనంద నిలయాన్ని విడిచిపెట్టి ఈ 3 రోజులు 6 నుంచి 9:30 వెంకటరమణుడు ఇక్కడే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని, నన్ను, అందరినీ ఆయన తన పరిపూర్ణమైనటువంటి కరుణాకటాక్ష వీక్షణముల చేత తప్పకుండా అనుగ్రహిస్తాడు. మీ అందరికీ భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము లభించుగాక అని నేను వెంకటేశ్వరుడి పాదారవిందములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ ఒక్క మాట చెప్పి నేను పూర్తి చేయవలసి ఉంటుంది. తెలియక నా దగ్గరికి పట్టుకొచ్చి డబ్బులు అవి ఇస్తున్నారు. నేను ఎన్నడూ దీని మీద ఒక్క నయా పైసా ఆర్జించలేదు. నేను ఎందుకు ఉపన్యాసాలు చెప్పానంటే, పరమేశ్వరుడు నాకు ఉపన్యసించగలిగిన శక్తినిచ్చాడు, 4 విషయాలు గుర్తు పెట్టుకునే శక్తినిచ్చాడు. నా జీవితంలో ఈ చెప్పగలిగిన శక్తిని పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించడానికి చెప్పుకున్నానంతే తప్ప దీని మీద నేను ఎప్పుడూ ₹1 కాస్త ఆశించి చెప్పుకోలేదు. నాకు చెప్పడం ఒక్కటే సంతోషం. 3 గంటలు చెప్పేసుకుని నా పక్కటిముకలు నిప్పెట్టి నేను నా విడిదికి వెళ్ళిపోయి నా బనీని విప్పి చూసుకుంటే చెమటతో తడిసి ముద్దయిపోతే నేను ఆనందంతో పరవశించిపోతా. స్వామి నీ స్తోత్రంలో నా బనీని తడిసిపోయింది చాలు. నేను బ్రతికున్న నాళ్ళు, నా ఆఖరి ఊపిరి వరకు నేను నిన్ను ఇలా స్తోత్రం చేసుకుంటూ హాయిగా నేను పెద్దవాణ్ణై దోసపండు తీగ నుంచి విడివడినట్టు నేను నీ నామస్మరణ చేస్తూ నీ స్తోత్రం చేస్తుండగా నీలో కలిసిపోగలిగితే అంతకన్నా నాకే కోరిక లేదని అందుకొరకు మాత్రమే ఉపన్యాసాలు చెప్తాను తప్ప నాకు ఏ కోరిక లేదు. కోరిక లేకపోవడానికి కారణం ఒక్కటే, అసలు నేను కోరవలసిన అవసరాన్ని నాకు ఈశ్వరుడు ఇవ్వలేదు. నాకు లేనిదేమీ లేదు. నాకు ఏది కావాలో, ఎప్పటికి ఏది కావాలో అవన్నీ నాకన్నా ముందే ఆయన నాకు అమర్చాడు. కార్యనిర్వహణాధికారి గారు నా యందు పరమ ప్రేమతో, వాడు బయట తినడని పాపం నాకు వంట చేసి పెట్టడానికి వంటవారిని పెట్టారు. వారు ఎంత ప్రేమతో వడ్డిస్తారో, రోజు భగవద్గీత శ్లోకాలు చదువుతూ వడ్డించారు. ఇవాళ ఒక కుటుంబ సభ్యుడికి పెట్టినట్టు ప్రేమతో పెడుతున్నారు.
మంచి గది ఇచ్చారు, చక్కగా ఇందులో ఉండన్నారు. ఆ చెట్ల మధ్యలో మా కృష్ణమూర్తి గారితో పరివారంతో సంతోషంగా 3 రోజులు గడిపి సాయంకాలం అయ్యేటప్పటికీ వెంకటేశ్వర స్వరూప ప్రతిబింబాలైన మీ అందరితో కలిసి ఇంత పరమపావన పట్టణంలో ప్రదోష వేళ వెంకటేశ్వర వైభవం చెప్పుకున్నాను. ఇంకింతకన్నా నాకేం కావాలి? కాబట్టి నేను ఎంతో సంతోషంతో, ఎంతో తృప్తితో, ఎంతో ఆనందంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. మంగళాశాసన పరై మదాచార్య